అందరికీ నమస్కారం. రేపు మన శ్రీకాకుళం జనసేన పార్టీ నాయకులు శ్రీ కురకాని రవికుమార్ గారికి మన ఎన్డీఏ ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సుడా చైర్మన్గా నియమించడం జరిగింది. రేపు 5వ తేదీన మన సారథి ప్రమాణ స్వీకారం ఉంది కురకాని రవికుమార్ గారిది. కాబట్టి ఈ ప్రమాణ స్వీకారానికి సుమారు మన రణస్థలం నుంచి కూడా ఒక 300 కారులతోనేమంటే 1000 బైకులతోనేమంటే ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ వేదిక ఏర్పాట్లను కూడా అక్కడ చూడండి సుమారు 15,000 మందికి సరిపోయేటట్టు ఏమంటే అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టేజ్ అనేది వేయడం జరిగింది. అలాగే ఇటువైపు కూడా భోజనాలను కూడా మనకి సుమారు 15,000 మంది తగ్గట్టు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఏమంటే ఈ వంటకాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 120 వంటకాలతో ఏమంటే రేపు ఏమంటే ఇక్కడ ఏమంటే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అటువైపు చూడండి ఎక్కడ ఈ స్టేట్లో ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ఇదిగా జరగని విధంగా ఏ పార్టీలో కూడా ఇలా చేయని విధంగా రేపు సార్ ప్రమాణ స్వీకారానికి ఇలాంటి ఏర్పాట్లు అనేది ఇక్కడ చేయడం చూడండి. ఇక్కడ సుమారు 20,000 మందికి ఫుడ్ ఎటువంటి ఇబ్బంది లేకుంటే ఏమంటే 20,000 మందికి ఏమంటే ఇక్కడ ఫుడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు ఏమంటే 120 వంటకాలతో ఏమంటే ఇక్కడ ఏమంటే మేము ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఎక్కడక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది చూడండి. అలాగే ఏదికి సంబంధించి దానికి సంబంధించి ఏమంటే ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి. దానికి సంబంధించి ఏమంటే వంటకాలకి సంబంధించిన వాళ్ళు వచ్చేమంటే ఇక్కడ కుకింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటి నుంచి కూడా అక్కడ చూస్తే ఏమంటే అక్కడ వెజిటేబుల్స్ వాళ్ళని కూడా సుమారు ఇక్కడ మన భీమవరం నుంచి వచ్చారండి. సో మరి ఈ వంటకాలందరూ కూడా మన భీమవరం నుంచి వచ్చిన వాళ్ళు ఏమండి ఇది క్షత్రియ ఫుడ్స్ ఇది కాకినాడ మిక్స్డ్ బిర్యానీ, మటన్ కర్రీ అంటే చికెన్ రోస్ట్ ఫ్రై, రొయ్య రోస్ట్, చేపల పులుసు అంటే బొమ్మడే పులుసు, నాటుకోడి ఇగురు, పీత ఫ్రై అంటే ఇన్ని రకాలతోటి వీళ్ళు క్షత్రియ ఫుడ్స్ ప్రభాసాలు 1,00,000 మందికి వండిన వాళ్ళు అండి ఇలా మేమందరనే. అంటే ఇప్పుడు ఈరోజు భారీగా పురమాయించాం అన్ని రకాలు. రేపు 20,000 మందికి ప్రిపేర్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి చూసి మీరు ఆనందించాలని కోరుతున్నాం అండి. ఇది రవికుమార్ గారు నాకు బాగా మా గురువు గారు. ఆయన నన్ను ఒకటే కోరారు, మీరైతేనే చేయగలరు, మీరు కంపల్సరీగా మీరు అక్కడికి వెళ్ళి శ్రీకాకుళంలో మీ ఏరియా టైప్ ఫుడ్ చేయించాలంటే మేము ఒక 2-3 డేస్ ముందు వచ్చి ఇవన్నీ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుని మొత్తం ఎక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఆకాంక్షతోటి అన్నీ కష్టపడి చేస్తామండి. నేను మా వంటగదిరావు స్టాఫ్ నండి. మేము ఈ 2 డేస్ ముందే వచ్చామండి ఇక్కడికి. ఈ 20,000 మెంబర్స్కి మొత్తం ప్రిపేరింగ్ చేయడానికి మొత్తం ఆల్రెడీ మీరు చూస్తున్నారు. మొత్తం అంతా సెటప్ అంతా భారీగానే చేస్తున్నామండి. ఈ 20,000 మందిలో 5,000 మెంబర్స్కి వెజిటేరియన్ కూడా సపరేట్గా అండి. మా స్టాఫ్ అంతా వచ్చేసారండి, ఒక రోజు ముందుగానే ఎర్లీగా వచ్చేసారు. మొత్తం అంతా ప్రిపేరింగ్లో ఉందండి మొత్తం అంతా. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్, పాలకొండ నియోజకవర్గం. ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో అంగరంగ వైభవంగా సుడా చైర్మన్ అయినటువంటి కురకాని రవి గారి ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతుంది. ఈరోజు కురకాని రవి గారు పాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పనసనందివాడ గ్రామం నుంచి వచ్చి ఉన్నారు. అలాగే పాలకొండలో జనసేన గెలిచిందంటే కారణం కురకాని రవి గారు. కురకాని రవి గారిలో ఉన్నటువంటి ట్రైబల్స్ ఏరియాలకు వెళ్ళి అక్కడున్న గ్రామ యువతని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు ఓట్లు వచ్చి 15,000 ఓట్లతో గెలిచామంటే కారణం కురకాని రవి గారు. ఈరోజు అదే స్థాయిలో మా ఎమ్మెల్యే గారు శ్రీ నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారు 3,000 మంది ర్యాలీతో పాల్కొండ నుంచి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కురకాని రవి గారిని ఆశీర్వదించడానికి అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమం విచ్చేసి జయప్రదం చేశారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. 6 నెలలు గడిచింది ఎలక్షన్ జరిగి. దాని తర్వాత నామినేట్ పదవులు ప్రకటించారు. ఆ క్రమంలో మా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ కురకాని రవి గారికి సుడా చైర్మన్గా పదవి స్వీకార మహోత్సవం అనేది జరుగుతుంది రేపు అనగా 5వ తారీఖున. దానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తరపు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఈ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. రేపు సంక్రాంతి పండగ ఎలాగా అనుకుంటున్నామో దానికంటే ముందే మాకు సంక్రాంతి వచ్చే విధంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం జరపడం అనేది మా అందరికీ కూడా నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. అలానే దాదాపు శ్రీకాకుళం నలుమూల నుంచి కూడాను 15,000 మంది
కార్యకర్తలు జనసేన నాయకులు అందరూ మా కార్యక్రమం అనుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఎలక్షన్లో కూడాను మా అందరికీ కూడాను ఒక పెద్ద దిక్కు అనుకొని కురికాని రవి గారు లాంటి వ్యక్తికి నామినేట్ పదవి ఇక్కడ ఇవ్వడం చాలా ఆనందంగా ఉన్నది. దాన్ని ఉద్దేశించుకొని ప్రతి ఒక్కరు కూడా మా కార్యక్రమం అనుకుంటూ హెడ్ క్వార్టర్కి చెలో శ్రీకాకుళం అనే పేరుతో రేపంతా కూడా పాల్గొనడం జరుగుతుందండి. సో ఈ కార్యక్రమాన్ని మరింత రేపు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా మేము మా వంతు సహాయశక్తులుగా పాల్గొంటామని చెప్పి మరీ తెలుపుకుంటున్నాం.